గిరిజన తండాల్లో సౌకర్యాలు లేక విద్యకు దూరంగా ఉన్న వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకునే ఆలోచన చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో గిరిజనుల తీజ్ ఉత్సవాల్లో మాజీ ఎంపీ రాజయ్యతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కాసేపు గిరిజన మహిళలతో కలిసి నృత్యాలు చేసి అందరినీ అలరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజనులకి ఆరాధ్య దైవంగా కొలిచే తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తీజ్ పండుగలో భాగంగా కుటుంబం బాగుండాలని, మంచి భర్త రావాలని ఏ ఆకాంక్షతో ఆడపడుచులు నవధాన్యాలతో నారుపోసి 9 రోజులు ప్రత్యేక దీక్ష చేస్తున్నారో వారి ఆకాంక్షని ఆ భగవంతుడు నెరవేర్చాలని కోరుకుంటున్నానన్నారు. 1978లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తెచ్చిన రిజర్వేషన్లతోనే గిరిజనులు అనేక ఉపాధి అవకాశాలు పొందారని గుర్తు చేశారు. ఇంకా వెనుకబడిన తండాలు సౌకర్యాలు లేక చదువుకు దూరంగా ఉంటున్న గిరిజనులుంటే గిరిజన మేధావులు ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావాలని కోరారు.